నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు తెలుగువారు ఎక్కడ ఉన్నా ఒక పండగ వాతావరణంలాగా సొంత పట్టడే కన్నా ఎక్కువగా అభిమానించే మేము ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా వాడలో ప్రతి పల్లెలో ఈరోజు జన్మదిన వేడుకలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో మా సీనియర్ నాయకుడు రామూర్తి అన్న, మా అన్న విశ్వబ్రహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్, సీనియర్ నాయకుడు, మాజీ కౌన్సిలరు, మా యొక్క రాష్ట్ర కార్యదర్శి తులసి అక్క, బాబ్జాను, చాలామంది ఉన్నారు ఇక్కడ. మా పత్తి అన్న, కొత్తిండ్ల పత్తి అన్న, సీనియర్ నాయకుడు, కష్టకాలంలో పార్టీకి 6 నెలలు శ్రమించి ఎవరు అడిగితే కూడా పేరు చెప్పకుండా డబ్బులు ఇచ్చే మా పత్తి అన్న కూడా ఈ కార్యక్రమం భాగస్వామ్యమైనాడు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్స్కి వార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి అందరము కలిసి గౌరవ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షులు సుగాది ప్రసాద్ బాబు అందరం సంయుక్తంగా ప్రతి ఒక్కరికి వార్డులో పేషెంట్స్ అందరికీ మనం ఫ్రూట్స్ పంపిణీ చేయడం, మజ్జిగతో పాటు ఫ్రూట్స్ పంపిణీ, కేక్ కూడా కట్ చేయడం జరిగింది. దేవుడు అష్ట ఐశ్వర్యాలతో ఆనందంగా సంతోషంగా 100 సంవత్సరాలు ఆయు ఆరోగ్యాలతో కలియుగ వెంకటస్వామి అల్లా ఆశీస్సులో ప్రజాసేవలో నిమగ్నమై 100 సంవత్సరాలు ఆయన ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్క దేవుణ్ణి కూడా నేను వేడుకుంటూ ఆయన ఎప్పుడు చల్లగా ఉండాలా, ప్రజల కోసం ఆయన చేస్తున్న కృషి, సంతోషం, ఈ 76 సంవత్సరాల్లో కూడా ఆయన పడుతున్న కష్టము రాష్ట్రం కోసం కాబట్టి ఆయన ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి పుట్టినరోజులో 100 పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా ఈరోజు జన్మదిన వేడుకలు చేసుకోవడం చూస్తూ ఉంటే ఈ రాబో రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ దాదాపు 20 సంవత్సరాలు ఇదే విధంగా అధికారంలో ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు జిల్లా అధ్యక్షుడు వచ్చి ప్రతి వార్డులో, ప్రతి పల్లెలో, ప్రతి మండలంలో తిరిగి సుడిగాలి పర్యటన చేయడం నిజంగా మాకు ఆనందంగా ఉంది. మేము కూడా ఈరోజు సంయుక్తంగా అందరం కలిసి సుమారుగా 10 తాలతో మేము జన్మదిన వేడుకలు జరుపుకోవడం నిజంగా మాకు చాలా ఆనందం ఇస్తూ ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే వరుడిని మీరు ఎప్పుడు చేయూత అందించాలని మనస్ఫూర్తిగా మీకు అందరికీ వేడుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.